హలో అండి, నమస్తే అందరికీ. రథసప్తమి శుభాకాంక్షలు అండి. రథసప్తమి రోజు స్నానం చేయడంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. రోజులాగా స్నానం చేయడం కాదు అండి. ఈరోజు షాంపూ చేసుకోకుండా ఓన్లీ తల స్నానం చేయాలి. అది కూడా జిల్లేడాకులు, రేక్కాయలు తల మీద పెట్టుకుని చేయడం అనేది మన పెద్దల నుంచి మనకు వస్తున్న ఆచారం. సో అది మనం పాటించడానికి ట్రై చేద్దామా? మేము వెళ్ళి జిల్లేడాకులు తెచ్చుకున్నాం, అలాగే రేక్కాయలు కూడా తెచ్చుకున్నాం. రెండింటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. సో ఇలాంటివి మనం పాటిస్తేనే కదా రేపు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనల్ని చూసి పాటిస్తారు. లేకపోతే కష్టం కదండి, ధర్మాన్ని బతికించాలి. సో 2 జిల్లేడాకులు, కొంచెం రేక్కాయలు తీసుకొని తల మీద పెట్టుకొని షాంపూ లేకుండా తల స్నానం మొదటి చెంబు పోసుకునే ముందు తల మీద పెట్టుకొని తల స్నానం చేయాలి. అదే ఆడవాళ్ళు అనుకోండి, జిల్లేడాకులు రేక్కాయలతో పాటు కొంచెం పసుపు కూడా తీసుకొని దాన్ని ఆ ఆకు మీదే వేసుకొని తల మీద పెట్టుకొని స్నానం చేసేవాళ్ళం. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అండి. మీ ఇంట్లో ఎలా స్నానం చేస్తారో నాకు చెప్పండి. బాయ్.